హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలలో దద్దోజనం కూడా ఒకటి. అందరికీ చాలా ఇష్టమైన ఈ దద్దోజనాన్ని సింపుల్గా ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక పాత్రలో ఒక గ్లాసు బియ్యాన్ని బాగా కడిగి శుభ్రం చేసి ఉంచుకోవాలి. శుభ్రం చేసుకున్న బియ్యంలో 2 గ్లాసుల నీరు పోసి ఉడికించుకోవడానికి పొయ్యి మీద ఉంచండి. దద్దోజనానికి అన్నం కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. సాధారణంగా పోసే నీటి కంటే 1 గ్లాసు నీటిని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. బియ్యం ఉడుకుపట్టాక ఇందులో కొద్దిగా మిరియాలని వేసుకున్నాను. మిరియాలతో పాటు ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఇలా సాఫ్ట్గా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు అన్నం చల్లారిన తరువాత ఇందులో ఫ్రెష్గా తోడుకున్న పెరుగుని వేసుకున్నాను. పెరుగు వేసిన అన్నాన్ని బాగా మెదుపుతూ కలుపుకోవాలి. ఎక్కడా ఉండలుగా ఉండకుండా పెరుగు మొత్తం అన్నానికి కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే మరింత పెరుగుని వేసుకొని కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని చాలా భక్తితో చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు చిన్న గ్లాసుడు గోరువెచ్చని పాలని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కలుపుకునేటప్పుడు ఎక్కడా ఉండలు లేకుండా జారుడుగా క్రీమీగా రావాలి. ఇందులోకి తగినంత లవణాన్ని వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, 3 లేదా 4 ఎండుమిరపకాయలు, జీడిపప్పులు, మర్చిపోకుండా ఇంగువతో పోపు వేసుకొని పెరుగన్నంలో కలుపుకోవాలి. సన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని కూడా ఈ పెరుగన్నంలో మనం వేసుకోవచ్చు. దద్దోజనానికి నిజమైన రుచి తాలింపు పెట్టుకోవడం వల్లే వస్తుంది. పోపులో జీడిపప్పు వేయడం వల్ల దద్దోజనం కమ్మదనం పెరుగుతుంది. పోపులో కరివేపాకు, ఇంగువ వేయడం వల్ల సువాసన రావడమే కాకుండా దద్దోజనానికి రుచి కూడా మరింత పెరుగుతుంది. పోపు దద్దోజనంలో వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి. నైవేద్యాన్ని అమ్మవారికి భక్తితో సమర్పించుకుందాము. పెరుగుతో తయారైన ఈ దద్దోజనం కడుపుకి చలవనిచ్చే ప్రసాదం అవుతుంది. అమ్మవారికి నివేదించిన తరువాత ఈ దద్దోజనాన్ని ప్రసాదంగా అందరం స్వీకరిద్దాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.